నేచురల్ స్టార్ నాని గారు నటించిన హిట్రీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మే 1, 2025న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్, పబ్లిసిటీ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు కూడా ఎంతగానో ప్రజాదరణ అయితే పొందినాయన్నమాట. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అభిమానులు గాని, నాని గారి అభిమానులు గాని, ప్రేక్షకులు గాని అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుద్దా చూసేద్దామా అని తెగ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే నాని గారు ఈ సినిమాకి సంబంధించి ఏదో మంచి సినిమా చేశాను, బాగా హిట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తుంది అని మాత్రమే ఆలోచించకుండా ఈ సినిమాతో తన కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని గట్టి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే ఆయన ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ సినిమా కథ మీద ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే ఎంతో ఖర్చు పెట్టి ఇంత భారీగా సినిమాని తీస్తారు ఆలోచించండి మీరు. అలాగే ట్రైలర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, కెమెరా వర్క్ గానీ, ఎడిటింగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అన్ని టెక్నికల్ విషయాల్లో చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్టు మనకైతే అర్థమైపోతుంది. నాని గారు ఖచ్చితంగా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఎవరి అండా లేకుండా మంచి కథలను ఎంచుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు నాని గారు. అలాంటిది ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే మాత్రం ఒక పెద్ద చరిత్ర సృష్టించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి ఆయన పరుగులు తీస్తా ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఆయన నటనని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆయన నటన ఎంతో సహజంగా ఉంటూ మన పక్కింటి అబ్బాయే అనేంతగా తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనమాట. అంత బాగా నటిస్తారు ఆయన. ఈ సినిమాతో ఆయన నటనను తెలుగు ప్రేక్షకులే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ప్రేక్షకులు అలాగే ప్రపంచంలో ఉన్న సినిమా ప్రేక్షకులు అందరూ ఇష్టపడి నాని గారికి ఎందరో ప్రేక్షకుల అభిమానులుగా మారతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట. అదే నాని గారు స్థాయిని ఇంకా పెంచుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా నాని గారి సినిమా కెరీర్ లో 500 కోట్ల మైలురాయిని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సినిమా పండితులు అయితే అంచనా వేస్తున్నారు అనమాట. ఎందుకంటే నాని గారు ఇంతకు ముందు నటించిన దసరా గాని, సరిపోదా శనివారం, హాయ్ నాన్న ఈ సినిమాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్ లో అనమాట. ఇప్పుడు దానికి కంటిన్యూగా వస్తున్న ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఆడిద్ది. ఇంకా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి 500 కోట్ల టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుందనమాట. ఇదే గనక నిజమైతే అది భారతదేశ సినిమా ఇండస్ట్రీకి ఎంతగానో సహాయపడింది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఒక పాన్ ఇండియా సినిమా హిట్ అయితే భారతదేశంలో ఉన్న అన్ని థియేటర్లకి చాలా మంచి జరుగుతుంది అనమాట. ఎన్నో లాభాలు కూడా తెచ్చి పెడతా ఉంది. ఆ రకంగా కూడా నాని గారి పేరు భారతదేశం మొత్తం మారుమోగేలా కనబడతా ఉంది అనమాట. అసలే సమ్మర్ సీజన్ లో ప్రేక్షకులు సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో నాని గారి హిట్ 3 గనక హిట్ అయితే 500 కోట్ల కలెక్షన్ అనేది చాలా సరదాగా రాబట్టింది అనమాట. అది చాలా తేలికని కూడా చెప్పొచ్చు. నాని గారు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాలో ఆయన అభిమానులు పెరగాలని, 500 కోట్ల పైన కలెక్షన్స్ రావాలని, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా ఇంత కష్టపడి సినిమా మీద ప్యాషన్ తో ఆయన సొంతంగా హీరోగా సినిమాలే చేయడమే కాకుండా ప్రొడ్యూసర్ గా మారి ఎంతో మందికి అవకాశాలు ఇస్తూ సినిమా ఇండస్ట్రీ నిలబెడుతున్న ఆయన ఈ ప్రయత్నంలో విజయం సాధించి ఆయన అనుకున్నట్టుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఒక తిరుగులేని తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోగా నిలబడాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.